తలలో వంచి కళ్ళు మూసుకుని నాతో మాట్లాడేసయ్యా, నన్ను దర్శించు బాబు అని అందరూ కూడా ఒక ప్రత్యేకంగా నాతో మాట్లాడు. నువ్వు నిజముగా అడిగితే దేవుడు నీతో మాట్లాడతాడే. నాతో మాట్లాడు. అందరూ కూడా అడగండి, నాతో మాట్లాడు బాబు అని. నీ సన్నిధి నాకు కావాలి బాబు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడు అయిన దేవా, నిత్య నివాసి, మీకు వందనాలు. ఆకాశము నీ సింహాసనము, భూమి మీ పాదపీఠము. మీ పాదముల చెంది రీతి నేను స్తుతించడానికి, నిన్ను గణపరచడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఎంత గొప్ప దేవుడు బాబు. మా కన్నీటిని చూచిన దేవుడు. మా బాధ ఎవరు చూడలేదు, ఎవరున్నారు మా బాధను చూచి ఈ బాధ కలిగిన లోయ నుండి తప్పించేవారు ఎవరున్నారా అనుకుని చూసినప్పుడు భూమి మీద పుట్టిన వారు ఎవరు కూడా మా బాధలో నుండి మమ్మల్ని తప్పించేవారుగా లేరు బాబు. మహాకాశమందున్న నీవే చెయ్యి పట్టి లేవనెత్తి ముద్దాడే దేవుడు, ఎత్తైన కొండపైన నిలబెట్టి స్థిరపరిచే గొప్ప దయగల మనసున్న దేవుడు బాబు. నువ్వు ఉన్నావని, ఏదో ఒక అద్భుతం చేస్తావని విశ్వాసంతో మేమందరము నీ పాదాల దగ్గరికి వచ్చి ఉన్నాం. ఎక్కడ 2-3 కూడి నా నామమును ఏకీభవిస్తారో వారి మధ్య ఉంటాను అన్నారు కదా మీరు. 2-3 కంటే ఎక్కువగా, వందలాదిగా, వేలాదిగా మేము ఉన్నాం బాబు. పరలోకము నుండి నీ సన్నిధి మాకు దయచేయండి. పరలోకము నుండి మీరు మాతో మాట్లాడండి. నీ పరిశుద్ధ వాక్యం మాకు దయచేయండి. ప్రార్థన చేసి ప్రారంభించిన రీతిగా పాటల్లో మీ నడిపింపు అనుగ్రహించి ఉన్నారు. స్తుతి ఆరాధన ద్వారా మీరు మహిమపరచబడి ఉన్నారని నమ్ముతున్నాం. నీ సన్నిధి ఉదయ కాంతి మాకు దయచేయండి. పరలోకం నుండి నీ సందేశము దయచేయండి. సాక్ష్యాలు సమర్పణలో నీ సహాయం మెండుగా దయచేయండి. ముగింపు ఆశీర్వాద ప్రార్థనలో, తైలాభిషేక ప్రార్థన నడిపింపులో నీ బలమైనటువంటి నడిపింపు మాకు దయచేయండి. ఈ ప్రాంగణం చుట్టూ నీ దూతలను కావలు ఉంచండి. ఎక్కడ సాతానుడు పని చేయకుండా సాతాను దూరపరచండి. నీ దైవ సన్నిధి దయచేయండి. నీ దైవాత్మ దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. యేసయ్య మిమ్మల్ని దీవించును గాక. యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదించును గాక. కృప మీకు తోడైండును గాక. ఎలా ఉన్నారు? బాగుంటే ఎలా చెప్పాలి? బాగుంటే అందరు కూర్చోనండి. మీ విశ్వాసము గొప్పది. మీ విశ్వాసమును బట్టి దేవుడు బలమైన కార్యాలు జరిగిస్తున్నాడు. మీరు ఎవరెవరు ఏ టైంకి వచ్చారో టైం నోటింగ్ అవుతుంది తెలుసా మీకు? హాజరయ్యబడుతుంది. ఎవరు ఎంత తొందరగా వచ్చారో, వచ్చి ప్రార్థనలు ఏకీపించారో మీ సమయము లెక్కించబడింది. దానిని బట్టే నీకు దీవెనలు సమృద్ధిగా దేవుడు కేటాయించి ఉన్నాడు. ఆత్మ తోడుండును గాక. హల్లెలూయా. ప్రియులరా, దేవుడు గత కాలమంతా మనల్ని కాచి కాపాడి ఉన్నాడు. మరి ఈ వారంలో ఏలూరులో దేవుడు అద్భుతమైన పరిచర్య జరిగించారు. ఏలూరులో దేవుడు ఎందరినో తోడుకొచ్చాడు. స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. ఆ జనాన్ని, ఆ ప్రవాహాన్ని పరిశుద్ధాత్ముడు కోరుకుని తెచ్చుకున్నాడు. అలాగే ఫంక్షన్ హాల్ కింద పైన
ఎందుకు ఇంత జనసమూహం వస్తున్నారంటే యేసు ఉన్న చోట వెలుగు ఉంటుంది. ఆమేన్. ఏముంటుంది? యేసు లేని చోట లోక జ్ఞానం ఉంటుంది, యేసు ఉన్న చోట దైవ జ్ఞానం నడిపింపు ఉంటుంది. ఆమేన్. మరి మీరు చూడండి, ఇన్ని వేల మంది ఎందుకు వస్తున్నారంటే ఇక్కడ ఏం మ్యాజిక్ ఏం లేదు. ఉందా? ఏమి ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రాం లేవు, సెలబ్రిటీస్ ఎవరు లేరు. ఒక సెలబ్రిటీ వస్తాడు ఇక్కడికి, ఆయన పరిశుద్ధాత్ముడు. ఆమె హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆయన అందరికీ నచ్చేవాడు అనమాట. ఈ ప్రార్థనా శక్తి పరిచర్య డబ్బుతో జరగట్లేదు, బాగా గమనించండి. పొలిటికల్ బలంతో జరగట్లేదు, కుటుంబాలు లేకపోతే కమ్యూనిటీ ప్రాంతీయ బలాలతో జరగట్లేదు. ఒక్క మోకాళ్ళ ప్రార్థన ద్వారా ఈ సేవ జరుగుతాం. ఆమేన్. మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను, అందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీరు అనుకోవచ్చు, మేము మీకు గుర్తుంటామా, నా పేరు తెలుసా మీకు అని. పరిశుద్ధాత్ముడు నేను మోకరించిన ప్రతి సమయము, మీరు తైలాభిషేకం అప్పుడు ఎదురు లైన్లో వస్తారు కదా, మీ ముఖములన్నీ ప్రింట్ అయినట్టుగా సినిమా రీలు తిరుగుతున్నట్టుగా ప్రార్థనలో నాకు దేవుడు కనపరుస్తాడు. ఆయన నాకు కనపరచకపోతే నేను ప్రార్థన చేయలేను. నేను మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. మీరు భయపడకండి, మీకు మంచి దినాలు వచ్చినాయి. ఆమేన్. ఏడవకండి, మీ పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాను. మీకు పక్కా మాటిస్తున్నాను, ఎందుకంటే ఆయన నీ కన్నీటిని ముత్యముగానే మారుస్తాడు. ఆయన ఆత్మ మీకు తోడుండును గాక. నా మోచెప్పలు 2 పుళ్ళు పడేలాగా అయిపోయినాయి. ఎందుకంటే అంతగా నేను దేవుని ఎదుట మీ కొరకు పోరాడుతున్నాను. దేవుడు మనకిచ్చిన పరిచర్య అంతటికీ బలమైన ప్రార్థన ధూపం వేస్తూ ఉన్నాను. భయపడకండి, ప్రతి అసాధ్యమైనది యేసు నామములో సాధ్యము దేవుడు చేస్తాడు. ఆమేన్. ప్రియులరా, మరి గుంటూరులో కూడా దేవుడు అద్భుతమైనటువంటి సేవ జరిగించాడు. ఏ జిల్లా వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సైతాను ఎంత బలంగా పనిచేస్తున్నా కానీ సైతాను కంటే బలమైన వాడు మన దేవుడు. ఆమేన్. సైతాను మనకంటే బలమైంది, సైతాను కంటే బలమైన వాడు మన నాయకుడు. ఆమేన్. యేసు నీ పక్షముగా ఉన్నాడు. చూడండి స్క్రీన్ మీద మీరు, ఇదంతా కూడా గుంటూరు జన సమూహం. భయంకరమైన ఎండ ఉన్నా సరే ఎక్కడ కూడా ప్రజలు భయపడట్లేదు. నేను అనుకుంటాను, వృద్ధాప్యలో ఉన్న వాళ్ళు రాకుండా ఉండటమే మేలేమో, ఇంత ఎండ కదా అనుకుంటే వారే ముందొచ్చి కూర్చుంటున్నారు. హల్లెలూయా. అంటే యేసు నామము బలమైనది. ఆమేన్. నీవు ఒక పిలువబడినటువంటి ప్రవక్త దగ్గరికి వచ్చావు, ఈ ప్రార్థన అంతా కూడా దైవ చిత్తానుసారంగా జరుగుతుంది. ఈ తైలాభిషేక ప్రార్థన ద్వారా ఏంటంటే ఏ నాటికీడు ఆ నాటికే పోతుంది అనమాట. ఆమేన్. మీ అందరి మీద చేతులుంచి ప్రార్థన చేయటం ద్వారా ఎవరైనా మీకు ఏ చేతబడి చేసినా, ఏ ప్రయోగాలు చేసినా అది యేసు నామములో మటుమాయం అయిపోతుంది అన్నమాట. ఫస్ట్ మీరు బాగా గమనించుకోండి, పాప దోష నివారణ జరుగుతుంది అంతే. మీరు ఎక్కడికో వెళ్ళి దోషం తీసుకొని అవసరం లేదు. మనందరి పాప దోషాన్ని తీసేవాడు నజరేయుడైన యేసయ్య. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులరా, ప్రార్థనలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నారు. నిన్నటి దినమందు పులుగుప్తాన్ని దేవుడు ఘనముగా జరిగించారు. మరి మనం నూతన మాసంలోకి వచ్చాం. దేవుడు బలమైన వాగ్దానాన్ని మీకు సిద్ధము చేసి ఉన్నారు. ఇంతవరకు పిల్లలు లేని వారి గురించి మనం ప్రార్థన చేసిన రీతిగా దేవుడు 7,400 మందికి పైగా దేవుడు గర్భఫలాలు ఇచ్చాడు.
గట్టిగా చప్పట్లు కొట్టి చూడండి. మరి కొన్ని సాక్ష్యాలు చూద్దాం. ఫస్ట్ బాబు పుట్టాడు, తర్వాత 3 సార్లు అబార్షన్ అయింది. తైలాభిషేకానికి వచ్చిన తర్వాత దేవుడు కుమారుని ఇచ్చాడని సాక్ష్యం చెప్పారు. ఈ సాక్ష్యం విందాం. కొన్ని సాక్ష్యాలు చూడండి. దేవుడు గారికి వందనాలు. నాకు ఫస్ట్ బాబు, తర్వాత 3 అబార్షన్లు జరిగాయి. 3వ అబార్షన్కి డాక్టర్ ఆపరేషన్ చేసి బిడ్డను తీయాలి అన్నారు. నేను దేవుడు పాటలు పెట్టుకుని కార్యం ద్వారా నాకు ఆపరేషన్ జరగకుండానే నార్మల్గా అబార్షన్ జరిగింది. ఆ అబార్షన్ జరిగిన తర్వాత 7 నెలలు ఉపలస్తున్న తైలాభిషేకానికి నేను వచ్చాను. 7వ నెలలో ఇసాకయ్య గారు నాకు ఫలం ఇచ్చారు. అది తిన్న తర్వాత 8వ నెలలో బిడ్డ నాకు కన్సీవ్ అయ్యాడు. 9 నెలలు కూడా తండ్రి నాకు గర్భఫలం వచ్చి 9 నెలలు గర్భఫలం నిలబడితే కడుపుతో నీ సన్నిధికి వస్తాను అంటున్నాను. అలాగే 9 నెలలు నాకు గర్భఫలం నిలబడింది. చక్కటి కుమారుడు దేవుడు నాకు ఇచ్చాడు. మరొక సాక్ష్యం చూడండి. అద్భుతమైనటువంటి చక్కని గృహము కట్టుకున్నాం, దేవుడు మాకు ఇల్లు ఇచ్చాడని సాక్ష్యం చెప్పారు. ప్రార్థనా శక్తిలో మనం దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం, అభిషేకంలో పాలు పొందుతుంటే మనకు ఏది అవసరం అన్నీ ఆయనకి తెలుసు. ఎప్పుడు ఇల్లు ఇవ్వాలో, ఎప్పుడు ఏది ఇవ్వాలో సమయానికి ఇస్తాడు ఆయన. ఆమేన్. మరొక సాక్ష్యం విందాం. దేవుని నామకే మహిమ కలుగును గాక. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి నా వందనాలు, అలాగే సగయ్య గారికి నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. 2023వ సంవత్సరంలో నేను గృహం లేదని ఏడుస్తూ దేవుని వాగ్దానాన్ని పెట్టుకుని, దేవా ఈరోజు నాతో మాట్లాడే ప్రభు నీ దాసుడి ద్వారా అని నేను ప్రార్థన చేసుకుని వాగ్దానం వింటున్నప్పుడు సగయ్య గారి ద్వారా ఆ రోజు దేవుడు నాతో మాట్లాడడం జరిగింది. ఈ రోజు నేను ఇల్లు లేదని ఏడుస్తున్నావు కదా, దేవుడు నీకు అద్భుతమైన ఇల్లుని ఇస్తున్నాడు. దేవుడు కొన్ని దినాలు అయిన తర్వాత నువ్వు బడాయికి వచ్చి సాక్ష్యం చెప్తావు, ఇంత పెద్ద ఇల్లు దేవుడు నాకు ఇచ్చేసాడని ఆ రోజు దేవుని దాసుని ద్వారా మాట్లాడడం జరిగింది. ఆ మాట విన్న వెంటనే కూడా నాకు దుఃఖం అంతా కూడా ఎగిరిపోయి చాలా ఆనందంతో నా హృదయం నిండిపోయింది. దేవుని దాసుని ద్వారా మాట్లాడినట్టుగానే కొన్ని దినములైన తర్వాత దేవుడు నాకు అద్భుతమైన గృహాన్ని ఇవ్వడం జరిగింది. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. చిన్న సాక్ష్యం. ఆమె ఇల్లు వీడియో పెట్టి సాక్ష్యం చెప్పారు. మీరందరూ ఇలా వీడియోలతో సాక్ష్యం చెప్తారు అంతే. ఎంతమందికి ఇల్లు కావాలి? ఉన్న ఇల్లు ఉన్నా కానీ ఇంకో కొత్త ఇల్లు కావాలని కూడా చేయెత్తుతున్నారా? మరి మా కొడుకుకి పెళ్ళి అవుతే ఇంకోటి కావాలి కదండి. మా కుమార్తె అల్లుడు వస్తే ఎక్కడ ఉంటాడు? ప్రియులరా, నువ్వు అడుగు, దేవుడు ఇస్తాడంతే. నేనున్నాను, ప్రార్థిస్తాను, ఆయన ఉన్నాడు, ఇస్తాడు. నీ పని అడగటం, నా పని ప్రార్థన చేయటం, ఆయన పని ఇవ్వటం. ఎంత బాగుంది! బాధపడకండి, అన్నీ ఇస్తాడు ఆయన. యేసు మంచి కాపరి. ఆమెన్. యేసయ్య నిజ రక్షకుడు. ఆమెన్. మరొక సాక్ష్యం చూడండి. వైజాగ్లో ఇద్దరు మరి ఆమె గర్భములో కవల పిల్లల్ని ఇచ్చాడు దేవుడు. ఆమెను చూస్తేనే అందరూ భయపడతారు, అంటే అంత బలహీనంగా ఉన్నట్టు కనపడింది. ఆమెను ఏమన్నారంటే, నీకు ఊపిరే లేదు, నీకు కవల పిల్లలా అన్నారట. కానీ ఆమె గర్భము నుండి దేవుడు ఆరోగ్యమైన బిడ్డలని ఇచ్చాడు ఇద్దరిని. చూడండి, వారు మన మధ్యకి సాక్ష్యం రూపంలో వచ్చారు. చూద్దాం. నా పేరు గుణ, మా ఆయన పేరు సూర్యబాబు అండి. మాకు 16 సంవత్సరాలు అవుతుందండి పెళ్ళయి. మరి పిల్లలు లేక ఎన్నో బాధలు పడ్డాం, ఎన్నో మందులు వాడానండి. అలాగే నేను ఇక్కడికి వచ్చే ముందు కూడా IVF ట్రీట్మెంట్కి వెళ్ళాను. తర్వాత మేము ఆ అక్క కూడా చెప్పింది, అమ్మ నీది పోలేదమ్మా, ఇసాక్ పాస్టర్ గారు ప్రార్థన చేశారు కదా, నీదేది పోలేదు, ఇంత డబ్బు పెట్టినా సరే ఎన్నో వేలకు డబ్బు పెట్టారు, నీకు మాత్రం నువ్వు బాధపడకు, డబ్బు పెట్టానా చేసిన దేవుడు నీ పిల్లలు నీకు ఇస్తాడు కంపల్సరిగా. మేము విజయనగరం హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ నాది పోయింది అనుకొని వెళ్తే, లేదమ్మా నీకు 2 కలవలు ఉన్నారమ్మా అని అన్నారండి. ఈ కలవల పిల్లలు కూడా నా కడుపులో ఉన్నారంటే నేనైతే నమ్మలేకపోయానండి. అందరూ కూడా నీ కలవల పిల్లలు ఏటమ్మా, నువ్వు చూస్తే ఊపిరే లేదు నీకు, నీ కలవల పిల్లలు ఏటని అందరూ ఆశ్చర్యపోయారండి. లేదు నా దేవుడు ఇస్తాడని నేనైతే నమ్మకంతోనే ఎదురు చూశానండి. అలాగే మరి హాస్పిటల్లో కూడా డాక్టర్లు ఆశ్చర్యపోయారండి. కానీ దేవుడు ఎలాగైనా సరే మాకు అద్భుతమైన కార్యం చేశాడు. చిన్న సాక్ష్యం దేవుడిని దీవించిన. దేవునికి మహిమ కలుగును గాక. ఊపిరున్నా లేకపోయినా ఊపిరున్న పిల్లల్ని ఇస్తాడు అంతే. ఎందుకంటే ఆమె నమ్మిన దేవునికి
ఊపిరి ఉన్నది. ఆమెన్. ఆమె నమ్మిన దేవుడికి శ్వాస ఉన్నది. ఆమెన్. ఆయన శ్వాస మీద ధ్యాస పెట్టేవాడు కాదు, ఆయన బిడ్డల మీద ధ్యాస పెట్టేవాడు. ఆమెన్. చూడండి మరొక సాక్ష్యం వద్ద. గుంటూరులో 16 సంవత్సరాలకి దేవుడు గర్భఫలం ఇచ్చాడని సాక్ష్యం ఇచ్చారు. నర్సమ్మ, వీరు కర్లపూడి అమరావతి జిల్లా నుండి ఇక్కడ గుంటూరు తైలాభిషేకానికి వచ్చారు. తనకి వివాహం జరిగి 16 సంవత్సరాలు అయింది. అయినా తను గర్భం పొందుకోలేదు. మందులు వాడాలి పిల్లలు పుట్టాలంటే అని డాక్టర్స్కి చూపించుకున్నప్పుడు వారు చెప్పినప్పుడు తను ఎన్నో మందులు వాడింది, ఎన్నో సంవత్సరాలు వాడింది, కానీ అయినా తను గర్భం పొందుకోలేదు. అప్పుడు వారి అక్క ఇక్కడికి రమ్మని వారికి చెప్పడం, దైవజనులు ప్రార్థన చేస్తే ఇలా పిల్లలు పుడుతున్నారని వారికి చెప్పినప్పుడు వారు గుంటూరు తైలాభిషేకానికి వచ్చారు. దైవజనులతో ప్రార్థన చేయించుకున్నప్పుడు దైవజనులు నువ్వు గర్భం ధరిస్తావు, నీ కుమారుడు పుడతాడు అని ఆశీర్వదించి అభిషేకం చేశారు. చేసిన విధముగా ఇక్కడ తైలాభిషేకాన్ని చేయించుకోవడానికి వచ్చిన 2వ నెలలోనే దేవుడు తన గర్భాన్ని తెరిచారు. దైవజనులు చెప్పిన విధంగా తన గర్భం ధరించింది. ఆయన చెప్పిన విధంగానే కుమారుడు పుట్టాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. వివాహం జరిగిన 16 సంవత్సరాలు ప్రార్థన చేసిన తర్వాత తను గర్భఫలం పొందుకుంది, కుమారుడు పుట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరొకరికి 18 సంవత్సరాలకి దేవుడు గర్భఫలం ఇచ్చాడు. పెళ్ళైన 18 సంవత్సరాలు. ఈ జమ్మలమడుగు నుండి ఇక్కడ కడప తైలాభిషేకానికి వచ్చింది. తనకి వివాహం జరిగి 18 సంవత్సరాలు అయింది. అయినా తనకి పిల్లలు పుట్టడం లేదని ఇక్కడ తైలాభిషేకానికి వచ్చినప్పుడు దైవజనులు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి అభిషేకం చేసి ఫలం ఇచ్చినప్పుడు తను గర్భం ధరించింది. తర్వాత కూడా దైవజనుల దగ్గరికి వచ్చి అడిగినప్పుడు పాప కావాలా బాబు కావాలా అన్నప్పుడు తను మాట్లాడకపోతే దైవజనులు నీకు పాప పుడుతుంది అని ప్రార్థన చేసి పంపించారు. అలానే డెలివరీ కూడా నార్మల్ అవ్వాలని తను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడైతే తనకి నార్మల్ డెలివరీ అవ్వడానికి అలాగే కుమార్తె పుట్టడానికి దేవుడు సహాయం చేశారని తన సాక్ష్యం చెప్తుంది. వివాహం జరిగిన 18 సంవత్సరాలకి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుద్దాం. మన చప్పట్ల ద్వారా సాతానుడు సిగ్గుపడాలి, దేవుడు గణపరచబడాలి. దేవునికి మహిమ కలుగుగాక. మరి ఏ బిడ్డ కావాలని అడిగినప్పుడు మీరు చెప్పాలి. మిమ్మల్ని అడుగుతాను కదా, మీకు ఎవరు కావాలన్నప్పుడు, మీకు ఏం కావాలన్నప్పుడు వెంటనే చెప్పాలి. సిగ్గుపడ్డారనుకోండి ఇబ్బంది పడతారు. మళ్ళీ ఆమెను అడిగాను ఎవరు కావాలమ్మా నీకు అన్నాను. మీ ఇష్టం అండి. నా ఇష్టం అంటే నాకు ఆడపిల్లల కోసం చెప్తున్నాను ఈ మధ్య అందరికీ. ఎందుకంటే ఆడపిల్లలు తగ్గిపోయారు, అందరికీ మగపిల్లలే పుడుతున్నారు. మీ ఇష్టం అంటే నేను ప్రభు ఒక ఆడబిడ్డని అని అడుగుతున్నాను ఈ మధ్య. లేదు మాకు మగబిడ్డనే కావాలంటే నేను ప్రకటిస్తానమాట. దేవుడు నాకు ఇచ్చిన వరమును బట్టి నేను ప్రకటిస్తాను, దానిని దేవుడు నెరవేరుస్తాడు. పైగా ఈ అమ్మాయిది ఏ ఊరు తెలుసా? ఏ ఊరు అమ్మాయిది? అందరు చెప్పాలి. జమ్మలమడుగు అమ్మాయి, మామూలు అమ్మాయి కాదు మరి. హల్లెలూయా. చూడండి మరొక సాక్ష్యం చూద్దాం. 3 ఆడపిల్లల తర్వాత కుమారుడు కొరకు వచ్చారు, వాళ్ళకి దేవుడు కుమారుడిని ఇచ్చాడు. ఆ సాక్ష్యం ఇద్దాం. జ్యోత్స్న, వీరు గొర్రెపాడు బాపట్ల జిల్లా నుండి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. వీరికి మొదట వివాహం జరిగిన తర్వాత 3 ఆడపిల్లలు పుట్టారు. తనకి కుమారుడు కావాలని వారు ఇక్కడ తైలాభిషేకానికి వచ్చినప్పుడు దైవజనులు మీరు 7 నెలలు రండి అని చెప్పినప్పుడు వారు అదే క్రమంగా 7 నెలలు వస్తూ ఉండగా తను మళ్ళీ గర్భం ధరించింది. దైవజనులు ప్రార్థన చేస్తున్న విధముగా 3 ఆడపిల్లల తర్వాత దేవుడు వారికి కుమారుని ఇచ్చారని సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. తప్పటి కొట్టి ప్రభుని స్తుతిద్దాం. మన పరిచర్యలో ఉన్న ఆశీర్వాద కృప ఏంటంటే ఇందులో ఏది మరుగులేదు. ఈ సాక్ష్యాలు ఎక్కడ చెప్తారు? పబ్లిక్లోనే. చాలామంది ఇది నిజము కాదేమో అని పరిశోధించడానికి వస్తున్నారు. అద్భుతం ఏంటంటే పరిశోధించడానికి వచ్చిన వాళ్ళందరూ మరి తైలాభిషేకాన్ని కంటిన్యూ అయిపోతున్నారు. ఆమెన్. హల్లెలూయా. కాదు అనటానికి లేదు. యేసు నామంలో ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడు. ఆమెన్. మరొక సాక్షి విని ముగించుకుందాం. ఆమెకి క్యాన్సర్ వచ్చింది. ఈ మెడ దగ్గర ఇక్కడ 2 క్యాన్సర్ గడ్డలు వచ్చినాయి. ఆమె శరీరం అంతా కూడా క్యాన్సర్ ఫామ్ అయిందని చెప్పాడు డాక్టర్. ఆమె చాలా బాధతో వచ్చింది. ప్రార్థన చేసినప్పుడు ఆ క్యాన్సరు 3rd స్టేజ్లో ఉంది. ఏ స్టేజ్లో ఉంది?
మూడో స్థానంలో ఉంది. ప్రార్థనకు వచ్చింది, తైలాభిషేక ప్రార్థనలో తైలముతో ప్రతిష్ఠ చేసి ఏ ఉండదమ్మా దేవుడు తగ్గిస్తాడని దీవించి పంపితే, అద్భుతం ఏంటంటే ఆమెలో ఉన్న క్యాన్సర్ గెడ్డ సమస్తము ఆమెను విడిచిపోయిందని మన రాజమండ్రి వచ్చి సాక్షి చెప్పింది. రిపోర్ట్ పట్టుకుని వచ్చింది. ఏంటిది అన్నాను. అయ్యగారు ఇక్కడ క్యాన్సర్ గడ్డలు ఉన్నాయండి, నేను భయపడ్డాను, ప్రార్థన చేయించుకుని వెళ్ళాను. ముందు వెళ్ళినప్పుడు క్యాన్సర్ ఉందని చెప్పాడు, మళ్ళీ వెళ్తే రిపోర్ట్స్ చూసి నీలో అసలు క్యాన్సరే లేదమ్మా అన్నాడు. ఆ కుటుంబీకులు అన్నారంటే, డాక్టర్ గారు సరిగ్గా చూడండి, అదేంటి అలా చెప్తున్నారు ఏంటంటే, లేనిది ఉందని చెప్పమంటావా అన్నాడంట డాక్టర్. మళ్ళీ చూద్దాం, ఆ సాక్షి విందాం. ఇక్కడ గడ్డ వచ్చిందండి. వచ్చిన కాడి నుంచి నేను ఆనందరి జనసులోకి వచ్చి ఉండండి ప్రార్థనకి. అయ్యగారితో నేను నూనె తైలం వేయించుకుని వెళ్ళిపోయేదానండి. అయిపోతే అలాగా కోర్టు విషయం గురించి కూడా వచ్చేదానండి. అయితే ఏమైందంటే మొన్న మా వాళ్ళు అందరూ ఏమన్నారంటే, ఇలాగా ముద్ర పెట్టుకోకూడదు, గడ్డ పెరుగుతుందో తరుగుతుందో తెలియట్లేదు, చూపించుకోవాలని చెప్పేసి హాస్పిటల్ తీసుకెళ్ళారండి. తీసుకెళ్తే టెస్ట్లో థర్డ్ పాయింట్కి వచ్చేసినాయి, ఒళ్ళంతా క్యాన్సర్ అయిపోయిందని చెప్పేసి అన్నారండి. అంటే నాకు ఒక అమ్మాయి అండి, అమ్మాయికి వివాహం అయింది, పిల్లలు కూడా 2 పిల్లలకి అడిగారు, అన్నీ అయిపోయినాయి. నాకు తండ్రి నీ చిత్తమైతే నా కోర్టు కూడా విడుదలైతే నీ సన్నిధికి రావడానికే నేను సిద్ధంగా ఉన్నానని నేను ప్రార్థించుకున్నానండి. ఇక్కడి నుంచి ద్రాక్షారామం నుంచి 2 వస్తారండి ఇక్కడికి. వాళ్ళు అన్నారు, మీకు ఏమి కాదండి, దేవుడు మీకు కృప చూపుతాడండి, మేలు జరుగుతుందండి అని చెప్పేసి. నేను సూర్యగోపంలోకి వెళ్ళినప్పుడు డాక్టర్ గారిని మా వాళ్ళు అందరూ విమర్శించారండి. అదేంటండి అక్కడ క్యాన్సర్ అని చెప్పారు, మీరు ఏది లేదంటారంటే, అందులో ఉంటే చెప్తానమ్మా, అందులో లేదన్నారండి. దేవుడు ఇంత గొప్ప కార్యం నా పట్లే కాదండి, ఇక్కడికి వచ్చిన మీకు అందరికి కూడా చేస్తాడు. ఏంటంటే వచ్చిన వారందరూ కూడా మన నమ్మకంతో విశ్వాసంతో ఉండాలండి. ఆ కోర్టు కూడా అంటే ఉండిపోతామని చెప్పేసి మా వాళ్ళు తీసుకెళ్ళకపోతే నేను అస్సలు వెళ్ళకపోతానండి. నాకు మేలు చేసిన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ అయ్యగారికి వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణదుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నాకు మార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించే. అందరూ పడదాం. అవతల హాల్లో ఉన్నవారు, బయట పెండాల కింద ఉన్నవారు చప్పట్లు కొట్టండి, స్తుతించండి. అనుగ్రహించే నేనెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసేదను, నేనెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసేదను. అందరూ పాడదాం, పాటలు అర్థం చేసుకుంటాం. యెహోవా నాకు వెలుగాయే. చప్పట్లు కొడుతూ పైకెత్తి శబ్దం వచ్చి చప్పట్లు కొట్టండి. నా ప్రాణదుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి పడను, నా కొండయు నా కోటయు నా ఆశ్రయము నీవే, నా కొండయు నా కోటయు నా ఆశ్రయము నీవే. ఆమేన్. నా కొండయు నా కోటయు నా ఆశ్రయము నీవే, నేనెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసేదను, నేనెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసేదను. యెహోవా నాకు వెలుగు, యెహోవా నాకు
నా తల్లియు నా తండ్రియు ఒకవేళ మరచినను, నా తల్లియు నా తండ్రియు ఒకవేళ మరచినను, ఆపత్కాలములో చేయి విడువగను యెహోవా నన్ను చేరదీయును. ఆమేన్. ఆపత్కాలములో కష్ట సమయములో అందరూ పాడతాం, చేతుల పైకి చెప్పబడతాం, చేతుల పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన వెలుగై ఉన్నాడు. ఆమేన్. నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను. చేతుల పైకెత్తి గట్టిగా, ఎవరికి ఎన్నడు భయపడను. నాకు మార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించే ఆయన వెలుగు, ఆయనే నీకు ఆలోచన ఇచ్చేవాడు, ఆయనే నీకు ప్రాణానికి దుర్గముగా ఉండేవాడు. ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసేదను. ఆమేన్. నేనెల్లప్పుడు ప్రభు సన్నిధిలో, ఎందుకంటే ఆయన నీకు వెలుగై ఉన్నాడు. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే. ఆమేన్. నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి సాతానా, యెహోవా నాకు వెలుగై ఉన్నాడు. ఓ సాతానా, యెహోవా మాకు వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన దీవెనై ఉన్నాడు, ఆయన ఆరోగ్యమై ఉన్నాడు, ఆయన ఐశ్వర్యమై ఉన్నాడు. యెహోవా నాకు వెలుగాయే. అందరు రెండు చేతులు పైకెత్తి, తల పైకెత్తి యెహోవా నాకు వెలుగని చెప్తాం. యెహోవా నాకు వెలుగాయే. సాతానా నన్ను పిలవండి, ఓ సాతానా, యేసయ్యా నాకు వెలుగాయే. మరలా ఓ సాతానా అనండి, ముమ్మారు పిలవండి. 1 2 3. నా యేసు నాకు వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగుని ఎవరు చీకటి చేయలేరు. ఆమేన్. మీకు వెలుగు కలుగును గాక. ఆరిపోయిన నీ కుటుంబం మళ్ళీ వెలుగులోకి వచ్చేస్తుంది. పోయిన ఆరోగ్యము, బలహీనత, చీకటి యేసు రక్తం ద్వారా వెలుగుగా మారబోతుంది. మీకు దమ్ముంటే ఇంటికి వెళ్ళి చూసుకోండి. ఈరోజు ఒక దైవ వెలుగు మీ ఇంటిలో ప్రకాశిస్తుంది. ఇక మీ కష్టార్జితం నిలబడుతుంది అంతే. ఆమేన్. ప్రతిరోజు మీకు సమయం ఉన్నప్పుడల్లా నా యేసు నాకు వెలుగని స్తుతించాడు. వాక్యంలోకి వెళ్దాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుడు నాకు ఇచ్చిన మాటను మీకు తీసుకుని వచ్చి ఉన్నాను. ప్రియులరా, ఆదికాండము, పరిశుద్ధ గ్రంథముల నుండి ఆదికాండం 41వ అధ్యాయము 52వ వచనం చదివి సహాయం చేయండి. జెనసిస్ చాప్టర్ 41 వర్స్ 52. బైబిల్ ఉన్న వారందరూ తెరవండి. వాగ్దానం ద్వారా పుట్టిన సేవకుడు ద్వారా ఒక మాటను దేవుడు నీకు పంపించాడు ఈ దినాన్ని. ఆదికాండము, బైబిల్ ఉన్న వారందరూ తెరవండి. మొట్టమొదటి పుస్తకం అది, 41వ అధ్యాయము 52వ వచనం. మైక్ తీసుకుని చదవండి. తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించిరని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిం అను పేరు పెట్టెను. బైబిల్ ఎంతమంది దగ్గర ఉన్నాయి చూపించండి. పైకెత్తి చూపించాలి. గుడ్. దించండి.
ఆదికాండము 41వ అధ్యాయం 52వ వచనం తీసి నేను 3 అంకెలు చదువుతాను. 1, 2, 3 అని 3 చదివిన వెంటనే మనం అందరం చదవాలి. ఓకే, స్టడీ. 1, 2, 3. తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించినని చెప్పి రెండవానికి ఎఫ్రాయిం అను పేరు పెట్టెను. ఆమేన్. ఈరోజు శుభవార్త మీకు ప్రకటిస్తున్నాడు ఆత్మదేవుడు. ఏంటంటే, నీవు బాధపడిన చోట దేవుడు నిన్ను 2 అంతలుగా అభివృద్ధి పరుచుచున్నాడు. ఎక్కడ కన్నీళ్ళు కార్చేవో, ఏ ఇంట్లో ఉండకూడదు అనుకున్నావో, ఏ మనిషి ఎదుట అవమాన పాలు అయిపోయావో, ఆ మనిషిలో ఎదుటే, ఆ స్థలంలోనే, ఆ ప్రదేశంలోనే దేవుడు నిన్ను రాజబిడ్డగా నిలబెడుతున్నాడు అనమాట. నీ మీద లేని నింద వేసిన మనుషుల ఎదుట నిన్ను దేవుడు ఘనతకు నిలబెడుతున్నాడు. అద్భుతము జరగబోతా ఉంది. ఇది సోది కాదు, ఇది దేవుని వాక్యము. ప్రార్థనలో దేవుడు బయలుపరిచిన మాటను మీకు తెలియపరుస్తున్నాను. బాగా గమనించండి. మీరందరూ కూడా మీ కుడి హస్తాన్ని గుండెపై పెట్టుకోండి. నేను చెప్తున్నప్పుడు నాతో ఈ మాట చెప్పండి. దేవుడు నాకు బాధ కలిగిన దేశమందు నన్ను అభివృద్ధి పొందించెను. మళ్ళీ చెప్పండి. దేవుడు నాకు బాధ కలిగిన దేశమందు నన్ను అభివృద్ధి పొందించెను. ఇది దైవ కార్యం. అంటే మనకి బాధ కలిగినప్పుడు, బాధ ఎక్కువైపోయినప్పుడు మనకు వచ్చేది ఒకే గొప్ప ఆలోచన. మొట్టమొదటిగా ఏంటంటే, ఆ మనుషులకు దూరం అయిపోవాలి, ఆ మనుషుల నుంచి దూరంగా వెళ్ళిపోవాలనిపిస్తుంది. మొట్టమొదటిగా కోరుకునేది మన శరీర ప్రాణ ఆత్మ కోరుకుంటుంది. అబ్బా, ఇంత భయంకరమైనటువంటి స్థితిలో నేను ఉండలేను, ఎక్కడికైనా పారిపోదామా, వెళ్ళిపోదామా అనిపిస్తుంది. రెండవది ఏమనిపిస్తుంది అంటే, వెళ్ళలేని పరిస్థితిలో చనిపోవాలనిపిస్తుంది. అవసరం ఇన్ని కష్టాలు, ఈ చిన్న ప్రాణానికి నీ కష్టాలు అవసరమా? నా ప్రాణము ఇంక భరించలేదు, నేను ఏదైనా ఊరేసుకుని చనిపోతే మంచిదా, ఏదైనా పాయిజన్ తీసుకుని చనిపోతే మంచిదా, నా వల్ల కాదు. ఇంకా లేని నిందలు నీ మీద వేసినప్పుడు నువ్వు భరించగలవా? ఉన్న నిందేస్తేనే భరించలేం, లేని నిందేస్తే అసలే భరించలేం. దేవుడి దినాన్ని నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నీవు ఎక్కడ నలిగిపోయిందో నీ ప్రాణము, అది ఆఫీస్ అవ్వచ్చు, అది పొలం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, లేకపోతే బంధువుల మధ్య అవ్వచ్చు, కుటుంబాల మధ్య అవ్వచ్చు, రక్త సంబంధాల మధ్య అయినా, ఎక్కడ తలదించుకునేటువంటి అవమానాలు కష్టాలతో నిండిపోయేవో, వేరే చోటకెళ్ళి నిన్ను పైకెత్తట్లేదైనా, ఈరోజు వాగ్దానం ఏంటంటే, ఎక్కడ తలదించుకున్నావో అక్కడే రాజకుమారుడిగా, రాజకుమార్తెగా దేవుడు నిన్ను ఆకాశం అంత ఎత్తైన స్థాయికి హెచ్చించి, నిన్ను బాధ పెట్టిన మనుషులు, నీని మీద తప్పుడుగా మాట్లాడిన మనుషులందరూ కూడా నీకు స్తోత్రము చెప్పుతారు. మనుషులు ఎదుట గణపరచబడతావు. ఎవరు న్యాయం చేస్తారు? నా బిడ్డకి ఇంత కష్టపడుతుంది, నా బిడ్డని ఇంతగా బాధ పెడుతున్నారు, నా కుమారుని ఎంత బాధ పెడుతున్నారు, నా కుమార్తెని ఎంత బాధ పెడుతున్నారు అని ఏడుస్తున్నావు కదా. దేవుడు నీ బిడ్డ పట్ల ఇచ్చే గొప్ప వాగ్దానం ఏంటంటే, బాధపడిన చోటనే దేవుడు తలగా నిలబెడుతున్నాడు. భయపడకండి. ఈ నెల ఆశీర్వాదం ఏంటిది గమనించండి. కన్నీరు కార్చిన చోట లేదు, లేమి అయిపోయింది, అప్పులు అయిపోయాము, దరిద్రం అయిపోయాము, దారి లేదని ఏడ్చావు కదా, అయినా దేవుడు నీ పునాదిని బలపరుస్తూ ఉన్నాడు.
అయిపోయింది నా బలము, అయిపోయింది నా ఆరోగ్యము, ఇంక నా శరీరం నాకు సహకరించట్లేదు, కాళ్ళు చేతులు పని చేయట్లేదు, బుర్ర పని చేయట్లేదు, శరీరం పాడైపోయింది, అన్ని పాడైపోయినాయి, జ్ఞానం పోయింది, వయసు అయిపోయిందని అనుకుంటున్నామేమో. అయినా దేవుడు పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనమును కొత్తది చేసి ఆయన వాగ్దానము నీ పట్ల నెరవేర్చుచున్నాడు. నీవు బాధపడిన చోట నిన్ను హెచ్చిస్తున్నాడు. ఒక మెసెంజర్గా దేవుడు నన్ను మీ ముందు పెట్టాడు. నిన్నటి నుంచి ప్రార్థిస్తున్నాను నేను. రేపు పాలకొల్లు ఏం చెప్పండి బాబు అని అడిగాను. ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్ముడు నన్ను దర్శించి ఈ వాక్యం నా కళ్ళ ముందు అలా పెడుతున్నాడు ఆయన. నేను ప్రార్థన చేసిన ఇది అవసరం అని అంటే ఈ వాగ్దానము ప్రకటించాలి ప్రజలకి. ప్రియులరా, దేవుడు నిజముగా మీ పక్షముగా ఉన్నాడంతే. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆయన నీకు వెలుగై ఉన్నాడు. ఆమేన్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇస్తున్న గొప్ప మాట ఏంటంటే, ఏడుస్తూ వచ్చేవు కదా, జర్నీ ఎంతలో ప్రయాణంలోనే ఏడుస్తూనే ఉంది నీ ప్రాణము. పైనుండి ఆయన చూశాడు. ఎందుకంటే నీ మీద ఆయనకి ప్రేమ ఉంది. నీవు ఆయన సొత్తు అయి ఉన్నావు. మనం ఎవరి సొత్తు? మనం దేవుని సొత్తు. అందుకనే నువ్వు ఏడిస్తే తట్టుకోలేక పైనుండి వర్తమానము నీకు పంపిస్తున్నాడు. నువ్వు బాధపడ్డ చోట నీవు రెండంతలుగా అభివృద్ధి పొందుతావు. ఆమేన్. వాక్యంలోకి వెళ్దాం. బాధలు ఎలా ఉంటాయంటే కొన్ని సమయాల్లో మన బాధలు మనకు సరిపోక ఎదుటివారి బాధల్లో కూడా మనం వెళ్తాం. ఏంటి, నీ బాధలు నీకు సరిపోవు. అదే డబ్బులు ఎక్కువ ఉన్నాయనుకోండి, ధనం ఎంతున్నా ధనం లేని వారి దగ్గరికి వెళ్ళాం మనం. బాధలు ఎక్కువ ఉంటే బాధలలో కూడా ఎదుటి వారి బాధల్లోకి వెళ్ళిపోతుంటావు, వారిని ఆదరిస్తావు. అందుకే దేవుడు నీ మీద దృష్టించాడు. ఆమేన్. నీ కష్టాలు నీకున్నా సరే, ఎవరైనా కష్టపడుతుంటే వారికి నువ్వు సలహా ఇస్తావు. యోసేపు పరిస్థితి అలాంటిది. యోసేపు బాధ ఎలాంటిదంటే, ఆయన అంటున్నాడు, నేను బాధపడిన దేశము ఐగుప్తులో ఆయనకి జైలు శిక్ష పడింది. ఆమేన్. ఏ శిక్ష పడింది? 40 అధ్యాయంలోకి రండి. ఆది కాండము 40 అధ్యాయము మొదటి నుండి చూస్తే అటు పిమ్మట ఐగుప్తు రాజు, బైబుల్ మైక్ తీసుకుని చదవండమ్మా. అటు పిమ్మట ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడు భక్ష్యకారుడును తమ ప్రభు అయిన ఐగుప్తు రాజు ఎడల బాగా గమనించండి. పానదాయకుడు చెప్పండి, భక్ష్యకారుడు రాజు దగ్గర తప్పు చేశారు. వారి బాధ ఎలాంటి బాధ అంటే, వారు తప్పు చేసి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అదే జైల్లో యోసేపు కూడా శిక్ష అనుభవిస్తున్నాడు. యోసేపు తప్పు చేయలేదు, తప్పు చేయలేని వాడు శిక్ష అనుభవిస్తున్నాడు, తప్పు చేసిన వాడు శిక్ష అనుభవిస్తున్నాడు. బాగా గమనించండి. ఎస్, అందరూ బైబిల్లో కళ్ళజోళ్ళకు దగ్గర పెట్టుకుని చదువుకోండి. కళ్ళజోళ్ళు ఉన్నవాళ్ళు, కళ్ళజోళ్ళు లేని డిపార్ట్మెంట్ అయితే కొంచెం క్షుణ్ణంగా గమనించండి. ఎస్, నాతో చదవండి. పానదాయకుడును భక్ష్యకారుడును తమ ప్రభు అయిన ఐగుప్తు రాజు ఎడల తప్పు చేసిరి. ఫస్ట్ పాయింట్ అండర్లైన్ చేసుకున్నారు. వారు తప్పు చేశారు. రైట్. గనుక ఫరో పానదాయకుల అధిపతియు భక్ష్యకారుల అధిపతియునైన తన ఇద్దరు ఉద్యోగస్తుల మీద కోపపడి వారిని చెరసాలలో ఉంచుటకై రాజ సంరక్షక సేనాధిపతికి అప్పగించెను. అది యోసేపు బంధింపబడిన స్థలము. ఆ సేనాధిపతి వారిని యోసేపు వశము
చేయగా అతడు వారికి ఉపచారము చేసెను. వారు కొన్ని దినములు కావలిలో నుండిన తరువాత వారిద్దరు అనగా చెరసాలలో బంధింపబడిన ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారుడును ఒక్కటే రాత్రి యందు కలలు కనిరి. ఒక్కొక్కడు వేరువేరు భావములు కలకనెను. తెల్లవారినప్పుడు యోసేపు వారి యొద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులై ఉండిరి. అతడు ఎందుచేత నేడు మీ ముఖములు 7వ వచనం అండర్లైన్ చేసుకోండి. ఈయన బాధ ఈయనకి సరిపోక బాధలో ఉన్న వాళ్ళని పలకరిస్తున్నాడు. ఏమని పలకరిస్తున్నాడు ఆయన? ఎందుచేత నేడు మీ ముఖములు చిన్నబోయి ఉన్నవని తన యజమానుని ఇంట తనతో కావలి అందున్న ఫరో ఉద్యోగస్తులను అడిగారు. అందుకు వారు మేము కలలు కంటిమి వాటి భావము చెప్పగలవారెవరునూ లేరని అతనితోనగా యోసేపు వారిని చూచి భావములు చెప్పుట, ఇలా చూడండి, భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా. మీరు దయచేసి చూడండి, వాళ్ళ కష్టము అడిగి ఆ కష్టాన్ని తన మీద వేసుకుంటున్నాడు. చూడండి ఏమంటాడంటే, మీరు దయచేసి ఆ కలలు నాకు వివరించి చెప్పమనేను. ఆమేన్. మీకు ముందు కొన్ని విషయాలు చెప్తాను. జైల్లో 2 ఉన్నారు. వాళ్ళిద్దరికంటే సీనియర్ ఇతను ఎవరు? యోసేపు. సీనియర్ని ఏం చేస్తారంటే లీడర్లు చేస్తారు. జైల్లో కూడా ఎక్కువ కాలం చెరలో ఉన్నవాడికి పోలీసులు అతని మీద నమ్మకం కలుగుతుంది అనమాట. వారిని ఏం చేస్తారంటే కొత్తగా వచ్చిన ఖైదీల మీద వారిని లీడర్లుగా పెడతారు. ఎంతమంది జైలు శిక్ష అనుభవించారో అనుభవం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? చేయి పైకెత్తండి. ఈడాకులు ఇచ్చినా వేసేస్తున్నారు. ఏమండి, కాపురం వద్దంటే జైలు. ఇక్కడ ఎవరు లేరు కదా. మీరు అనుకోవచ్చు మీరు వెళ్ళారా అని. నాకు చెప్తున్నాను మీకు. ఆమేన్. వారిలో నమ్మకంగా ఎదిగినటువంటి ఖైదీలకి ఆ పోలీసులు కొంచెం గౌరవంగానే మాట్లాడతారు. వారికి కొన్ని పనులు అప్పగిస్తారు. అలాగనే ఏ తప్పు చేయనటువంటి యోసేపుకి జైలు శిక్ష అనుభవించటం అలవాటు అయిపోయింది. బాగా ఆలోచన చేయండి. రాజుగారి దగ్గర 2 పనిచేసేవారు, వారు మంచి పొజిషన్లో ఉన్నవారే. వారిని జైల్లో వేసారు తప్పు చేసినందుకు. తప్పు చేయలేని యోసేపు కూడా జైలు పడింది. ఈరోజు మీలో చాలామంది యోసేపు వలె సంబంధం లేకపోయినా మీరు నలిగిపోతూ ఉన్నారు. మీకు మీ కష్టాలకి సంబంధం లేదు, కానీ తప్పని పరిస్థితుల్లో కష్టాలు నువ్వు అనుభవించవలసి వస్తుంది. నీవు ఆ చెర అనుభవిస్తున్నావు కదా, దేవుడు పైనున్నాడు, న్యాయము నీ పట్ల జరిగిస్తా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. కొన్ని సమయాల్లో తెలియకుండా అప్పుల పాలైపోతాం. ఆ అప్పుకి వడ్డీ కట్టడానికి మళ్ళీ ఇంకో చోట తెచ్చి మళ్ళీ వడ్డీ, వీళ్ళకి వడ్డీ కట్టి వాళ్ళకి వడ్డీ కట్టి చివరికి మనకి అప్పిచ్చే వాళ్ళు 10 మంది అవుతారు. ఆశీర్వాదం అది. ఏంటంటే ఒక్క చోట అప్పు తీర్చడానికి ఎన్ని అప్పులు చేస్తాం? 10 అప్పులు చేసేస్తాం మనం. ఇక్కడ తెచ్చి అక్కడ తెచ్చి నీకు అప్పుడు అప్పిచ్చి సైన్యం ఎక్కువైపోతుంది. ఒక సమస్య పెద్దదైపోతామంట, కోతిపుండులాగా. బాధ ఎక్కువైపోయినప్పుడు మన బాధ మనకు సరిపోదు కదా, మనం ఏడవాలా. మళ్ళీ మనం కుదురుగా ఉండక ఇంటి పక్క వాళ్ళతో కలుస్తాం మనం. అమ్మ ఏంటి మీ కష్టాలు, బాధపడకండి. మళ్ళీ నీకున్న కష్టాలు సరిపోక మళ్ళీ వాళ్ళ కోసం వెళ్ళి సంతకాలు పెడతావు, వారికి జామీన్ ఉంటావు. మళ్ళీ అది పెద్ద కష్టం. యోసేపు కష్టాలన్నీ కూడా నీతి నిమిత్తమైన కష్టాలు. ఆమేన్. నీవు శ్రమలో ఉన్నా బాధలో ఉన్నా కూడా దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. నీవు దేవుని విడిచిపెట్టలేదు. ఆమేన్. ఎందుకు 2 ఆశీర్వాదం ఈరోజు వస్తుందంటే, 2 దీవెన నీ మీదకి వస్తుందంటే నీకు తగిన అర్హత ఉన్నది.
ఎందుకు అంటే నీవు బాధపడుతూ కూడా బాధలో ఉన్న వాళ్ళని పలకరిస్తూ నీవు చేయగలిగిన మాట సహాయం చేసుకుంటూ వచ్చావు. దేవుడు నీ శ్రమను, నీ దరిద్రతను గుర్తెరిగాడు. అందుకే ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ఇది నాని నీవు బాధపడిన స్థలములోనే రెండంతలుగా ఆశీర్వదించబడతావు. ఆమేన్. యోసేపు బాధ ఎలాంటిదంటే, వారు తప్పు చేసి జైల్లో ఉన్నారు, ఈయన తప్పు చేయకుండా జైల్లో ఉన్నాడు. వారి ముఖాలు ఎలాగుంటాయి ఈయనకి ఎందుకు చెప్పండి? జైల్లో ఉన్న వాళ్ళ ముఖాలు ఎలాగుంటాయి చెప్పండి? చెరలో ఉన్న వాళ్ళ ముఖం లిప్స్టిక్ వేసుకుంటారా? వాళ్ళు చెవులు పెట్టుకుంటారా? చెప్పరే. పౌడర్ రాసుకుంటారా? జైల్లో ఉన్న వాళ్ళ ముఖం ఎలాగైపోతుందో తెలుసా? ఎలాగైపోతుంది? బికారోళ్ళగా అయిపోతారు. ఈ యోసేపు అంటున్నాడు, ఆ ఇద్దరు జైలు శిక్ష అనుభవిస్తున్నారు కదా, వాళ్ళ ముఖములు డల్గా ఉన్నాయేంటి? అప్పుల్లో ఉన్నవాడు ముఖం డల్గా ఉండకపోతే ఎలాగుంటుంది? రోగం ఉన్నవాని ముఖము డల్గా ఉండకపోతే ఎలాగుంటుంది? యోసేపు వారిని గురించి తెలుసుకుని వారి దగ్గరికి వెళ్ళి, ఏంటి మీ బాధ ఏంటంటే, మాకు రాత్రి కల వచ్చింది. ఎంతకాల బాధ ఏంటి? కల వచ్చింది, ఇద్దరికి వచ్చింది కళ. అయితే కళ భావం ఏంటో తెలియక బెంగెట్టుకున్నారట. ఆమేన్. వారిద్దరికి కళ వచ్చింది, కానీ ఆ కళ భావం తెలియక బెంగెట్టుకుని ముఖాలు ఇలా పెట్టుకున్నారు. ఈ బాధలో ఉన్నవాడు అసలే బ్రతుకు బస్ స్టాండ్ అయిపోయింది. యోసేపుది లైఫ్ పడిపోయింది. దీనికి ఈ యోసేపు ఏ కష్టాలు లేనివాడుగా జైల్లోనే ఉండి చెర అనుభవిస్తూ చెరలో ఉన్న వారికి చెప్తున్నాడు, మీరు భయపడకండి, మీకేంటో నాకు చెప్పండి. ఆ కళల భావము చెప్పువాడు, కళలు అన్నీ కూడా దేవుని ఆధీనంలో ఉంటాయి. ఆమేన్. చెరలో కూడా దేవుని ఘనపరిచే మనుషుడిగా ఉన్నాడు ఈయన. శ్రమలో కూడా దేవుని మాటను ఉచ్చరించువాడుగా ఉన్నాడు. మనకి ఎన్ని బాధలున్నా అప్పులో వచ్చి సిగ్గులేదా? ఎన్ని మాటలు చెబుతావు? అబద్ధాలు ఎందుకు చెబుతావు? నువ్వు బైబిల్ ఎట్టుకుని వెళ్తున్నావు, వాక్యం చెబుతున్నావు, చదువుతున్నావు, చర్చికి కూడా వెళ్తావు, ఇదేనా అని కూడా అనవచ్చు. అప్పుడు నువ్వు చెబుతావు, దేవుడు నాకు ఇస్తాడు, తొందరలో మీకు ఇచ్చేస్తానంటే, అక్కడ కూడా నీ దీన బ్రతుకులు కూడా దేవుని కనపరుస్తున్నా చూడు. అది దేవుడు చూసాడు. ఈరోజు హాస్పిటల్లో డాక్టరు నువ్వు బ్రతకు అని చెప్పినప్పుడు కూడా దేవుడు నన్ను బ్రతికిస్తాడు. నీ నోట ఏమున్నా లేకపోయినా దేవుడు దేవుడు దేవుడున్నాడు, నాకు అన్యాయం జరగదు, నేను నిలబడుతున్నానని ఒక శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఉన్నావు కదా, అది దేవుడు చూచాడు. నష్టపోయిన నీ వ్యాపారంలో దేవుడు మరలా నిలబెడతాడని నిరీక్షణతో ఉన్నావు కదా, దేవుడు చూచాడు. మీ బాధలు మీకున్నాయి, మరలా బాధపడే వాళ్ళు మరలా బాధలు పంచుకున్నావు కదా. నాకు ఒక్కోసారి పెద్ద కష్టం వచ్చింది. నాకు అప్పు అంటే భయం, తాకట్టు అంటే భయం. ఎవరు తాకట్టు నీ చెప్పినా నాకు వినలేను అనమాట. అటువంటి నా బ్రతుకులోకి పెద్ద అప్పు వచ్చి పడింది. ఎవరు చెప్పకండి, మనసులో పెట్టుకోండి. ఒకరోజు నేను తాండవపల్లి వెళ్ళాను. ఒక మనుషుడు మా ఇంటికి రండి అని పిలిచాడు కదా అని చెప్పి మంచిగా రెడీ అయిపోయి టకప్ చేసి బూట్లు వేసుకుని పౌడర్ వేసుకుని వెళ్ళాడు. తాండవపల్లి అబ్బాయిది. ఆ మనుషుడికి 3 పిల్లలు ఉన్నారు, చిన్న పాక. అబ్బాయి పేరు లాజర్. ఆ మనుషుడు అన్నాడు, ఇదే మా ఇల్లండి అన్నాడు. అయ్యో, ఇంత పరిస్థితి ఉందా లాజర్ నీకు అన్నాను. అదేనండి, బ్రతుకుటానికి దారి లేదండి, కారు నడుపుతాను కదండి, సొంత కారు ఏదన్నా ఉంటే పిల్లలను పెంచుకుంటానండి అన్నాడు. అవునా అన్నాడు. భోజనం చేయండి అన్నాడు. వాళ్ళ భార్య ఏదో భోజనం పెట్టింది, తిన్నాను. ఆ కుటుంబాన్ని చూసినప్పుడు నాకు చాలా జాలేసింది.
మరి ఎలాగ లాజరు నువ్వు ఎలా బ్రతుకుతావు అంటే, అదే అండి ఫైనాన్స్ కంపెనీ వాళ్ళని అడిగితే వాడు నాకు లోన్ ఇవ్వని అన్నాడండి. నేను అన్నాను, మరి ఎలాగా నీకు బ్రతకాలంటే నేనేం చేయాలి నీకు అన్నాను. మీరు సంతకం పెడితే నాకు లోన్ ఇస్తారండి అన్నాడు. అయిపోయింది నా చరిత్ర అంతే. ఏమన్నాడు? మీరు సంతకం పెడితే నాకు లోన్ ఇస్తారండి అన్నాడు. సరే రా అని చెప్పి అమలాపురం తీసుకుని వెళ్ళి, ఆ ఫైనాన్స్ కంపెనీ అతను నాకు బాగా తెలుసు. ఆ మనుషుడితో అన్నాను, ఈయనకి లోన్ ఇస్తారంటే ఆ మనుషుడు అంటాడు, మీరు సంతకం పెడితే ఈయనకి లోన్ ఇస్తానండి అన్నాడు. సరే పెడతాను, తనకి ఒక కారుకి లోన్ ఇవ్వంటే కారు తీసుకున్నాడు. నేను సంతకం పెట్టాను, లోన్ ఓకే అయిపోయింది. కారు వేసుకుని బుర్ర తిరుగుతున్నాడు. ఒక వారం 10 రోజులు అడిగాను, ఎలాగుంది, బాగా తిరుగుతుందా బండి? బాగా తిరుగుతుందండి, మీ దయ వల్ల అన్నీ తెచ్చేసుకుంటున్నామండి అన్నాడు. కట్టుకుంటాడు కదా అనుకున్నాను. 2 సంవత్సరాలు అయిపోయింది, ఒక్క వాయిదా కట్టలేదట, ఒక్క ఈఎంఐ కట్టలేదట. ఈ కంపెనీ వాడు కూడా ఏంటంటే, దానికి సంతకం ఎవరు పెట్టారు? ఈ శాఖ గారు పెట్టారు కదా సంతకం. అది ఎన్ని వాయిదాలు కట్టకపోతే అంత మంచిది అనుకుంటారు ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు. ఎందుకంటే వడ్డీ. చివరికి 2 సంవత్సరాలు 2-3 సంవత్సరాలు కారు తిరిగాడు, ఒక్క ఈఎంఐ కట్టలేదు. మధ్యలో ఆడు ఫోన్ చేస్తున్నాడు, అయినా కట్టేస్తాడు కానీ కట్టట్లేదు. కారు తిరిగి సంపాదించుకున్నాడు, ఏదో చేసుకున్నాడు. చివరికి కారు అంతా పుచ్చట్టేసి పాడైపోయింది. ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు నాకు అప్పుడు ఫోన్ చేశారు. నేను అన్నాను, కట్టలేదా అన్నాను. ఒక్క వాయిదా కూడా కట్టలేదండి. మరి కట్టినప్పుడు మీరు కారు తెచ్చిపెట్టుకోవాలి కదా అన్నాను. అది మీరు సంతకం పెట్టారు కదా, మీ మీద ఉన్న గౌరవానికి తేలేదండి అన్నాడు. మరి కారు తెచ్చేసుకోపోయారని వెళ్తే, ఆ కారు చక్రాలు లేవు, దానికి ఏం లేవు, చక్రాలు లేవు. ఏ శనగపొడి అమ్మేసుకుని ఉంటాడు. అవి కూడా దరిద్రం వచ్చినప్పుడు ఏం చేస్తుంటే టైర్లు కోసి శనగపొడి కూడా అమ్ముకోవాల్సి వస్తుంది. తుప్పట్టేసి ఒక 100 సంవత్సరాల ముసలమ్మ కుమిలిపోయి ఎలాగుంటుందో అలాగుంద కారు. మట్టిలోకి వెళ్ళిపోయింది. చివరికి నేను వెళ్ళి చూసినప్పుడు అప్పుడు అంటున్నాడు, కట్టేస్తానండి. ఎలా కడతావు అన్నాను. కట్టేస్తాను. మనసు బాధ అయింది. తను ఏదన్నా అన్న మాట ఉండిపోతుంది కానీ తను కట్టలేడు కదా. సరే ఇంకేం అనలేదు, నేను వచ్చేసాను. ఆ ఫైనాన్స్ కంపెనీ వాడు నాకు ఎంత పొడుగు బిల్లు వేసాడు. ఇది నా తండ్రికి చూపిస్తే ఇంకేమైనా ఉంటుందా, నా తల్లికి చూపిస్తే బాగుంటుందా అని ఆ కష్టము, ఆ శ్రమ నేను ఇంకో చోట అప్పు తెచ్చి ఆ ఫైనాన్స్ కంపెనీ కట్టి, ఆ అప్పు తెచ్చిన చోట మళ్ళీ వడ్డీ ఇంకొక చోట నుంచి అప్పు తెచ్చి ఇటు వడ్డీ కట్టి, ఇలాగా ఆ లోయలో పడిపోయి అందులో నుంచి బయటకు రావడానికి 20 సంవత్సరాలు పట్టింది నాకు. ఎన్ని సంవత్సరాలు పట్టింది? 20 years పట్టింది. ఆ మనుషుడు మన బస్ స్టాండ్ దగ్గర కనపడ్డాడు. ఎక్కడ ఎదురొస్తున్నాడు. నేను చూసి, లాజరు బాగున్నావా అన్న. అయ్య బాబా సార్ ఎలా ఉన్నావు అంటే, అది ఎలాగుందండి, ఎలాగుంది. ఆయన చూసి జాలేసి నా జేబులో కొన్ని డబ్బులు ఉంటే తీసి, ఇంక నేనేం అడగను, నేను టెన్షన్ పడకు, నేను చేసానులే, నేను కట్టేసానులే, ఇక మీదట నువ్వు అలా ఉండకు, మంచిగా బ్రతుకని మళ్ళీ డబ్బులు ఇచ్చినాడు. హల్లెలూయా. దేవుడు అంటే మనం బాధపడినా ఎదుటి మనిషి బాధల్లో కూడా మనం షేర్ చేసుకున్నాం చూసారా, అది నీతి దైవం దృష్టికి వెళ్తుంది. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. మొన్న రీసెంట్గా ఒక 4 నెలల క్రితం ఆయన ఫ్రెండ్ అన్నాడు, ఆ మనుషుడు బాగాలేదండి, ఇషాక్ గారిని చూడాలని అంటున్నాడు అన్నట్టు తీసుకురమ్మన్నాడు. కారులో పెట్టి తీసుకొచ్చారు ఒప్పులుగుప్తో. మళ్ళీ ఆ మనుషుడు కారు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి మళ్ళీ కొంత సొమ్ము ఆయన చేతిలో పెట్టి, నువ్వు నీ భార్య పిల్లలు కొన్నాళ్ళు బ్రతకండి అని డబ్బులు ఇచ్చి, నేనే నిన్ను చూడటానికి వస్తానని చెప్పి దీవించి పంపించాను. దేవుడు నాకు ఏది తక్కువ చేయలేదు. ఆమేన్. మనం బాధపడ్డాం. చివరికి ఎంత బాధ అంటే
నేను అమలాపురం వెళ్తే ఆ ఫైనాన్స్ కంపెనీ కూడా అక్కడ ఉంటాడని చెప్పి వేరే దారిలో వెళ్ళే పరిస్థితి వచ్చింది నాకు. మనకు అవసరం అది. కొన్ని సమయాల్లో బాధలు పడుతూ ఇంకా బాధలు నెత్తి మీద వేసుకుంటాం అనమాట. అయినా దేవుడు నిన్ను సిగ్గుపరచడు. ఈరోజు నువ్వెన్ని శ్రమలు పడ్డా, నీ భర్త ఎన్ని శ్రమలు పడ్డా, ఇంకా అనేక మంది అప్పులలో మీరు పాలుభాగస్తులు అయిపోయినా, అనేక మంది కేసులలో మీ పేరు వెళ్ళిపోయినా, ఎక్కడ మీకు అన్యాయం జరిగిందని ఏడుస్తున్నావో, ఆదికాండము 41:52 ప్రకారం నీవు బాధపడిన ప్రదేశంలోనే దేవుడు నిన్ను రెండంతలుగా ఎఫ్రాయిం, ఆమేన్, గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. యోసేపు కష్టాలు యోసేపుకి సరిపోక మళ్ళీ మీ ముఖం డల్లగా ఉంది, మీ ముఖం డల్లగా ఉంది అని అడుగుతున్నాడు. వాళ్ళు అన్నారు, కళ వచ్చిందిరా బాబు, కళల భావం చెప్పేవాడు లేడంటే అక్కడ అద్భుతమైన మాట యోసేపు చెప్తున్నాడు. కళలో భావము చెప్పుట దేవుని ఆధీనమే కదా, మీరు నాకు కళ చెప్పండి అన్నాడు. ఈయన కళ ఒకటి సరిగ్గా లేదు ఈయనకి. ఎవరి కళ? ఆయన కళ ఏం కళ? యోసేపు కళ ఏంటి? 11 పనలు ఆయన పనకి నమస్కరిస్తున్నాయని చెప్పాడు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు సాగిలు పడుతున్నాయన కళ. ఆ కళ ఈ కళ కలిసి జైల్లోకి వెళ్ళిపోయినది కళ వచ్చింది. ఆమేన్. కొన్ని సమయాల్లో మన కళ, మన దర్శనము చాలా విరుద్ధమైనటువంటి పరిస్థితులు గుండా ప్రయాణం చేస్తుంది. అయినా దేవుడు నిన్ను వీడువాడు. ఆమేన్, హల్లెలూయా. నా వాగ్దానం ఏంటి, నా దర్శనం ఏంటి, నా బ్రతుకేంటి, నా చదివేంటి, నా జ్ఞానం ఏంటి అని అనుకుంటావు. అసలు సంబంధం కాని మార్గములో ప్రయాణం చేసిన నీకొక వ్యక్తి పైనున్నాడు. ఆయన నిన్ను నాశనము చేయడు. ఆమేన్, హల్లెలూయా. ఈ కళలు చెప్పినప్పుడు అడిగినప్పుడు వాళ్ళు చెప్పారు, నేను చెప్తాను మీ కళ ఏంట్రా అంటే, మొదట వాడు కళ చెప్పాడు. ఏం చెప్పాడు? చదవండి, ముగిందాం. అప్పుడు పానదాయకుల అధిపతి, చూడండి 9వ వచనంలో, నా కళలో ఒక ద్రాక్షవల్లి నా ఎదుట ఉండెను, ఆ ద్రాక్షవల్లికి 3 తీగలు ఉండెను, అది చిగురించినట్లుండెను, దాని పువ్వులు వికసించెను, దాని గెలలు పండి ద్రాక్ష ఫలములాయెను. మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండెను, ఆ ద్రాక్ష ఫలములు నేను పట్టుకుని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికి ఇచ్చి తినని తన కళను అతనితో వివరించింది. అప్పుడు యోసేపు, దాని భావం ఇదే, ఆ 3 తీగలు 3 దినములు, ఇంకా 3 దినముల్లోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగము నీకు మరలా ఇప్పించును. ఆమేన్. నీకు వచ్చిన కళ ఏంటంటేరా, 3 రోజుల్లో నీ ఉద్యోగం వస్తుందని చెప్పాడు. ఆ వికారం అయిపోయిన ముఖం అంతానే వికసించిపోయింది. మళ్ళీ అబ్బా వస్తుందా? వచ్చేస్తుంది నీ ఉద్యోగం. కళ వచ్చింది కదా, వచ్చేస్తుంది. కరెక్ట్గా 3 రోజుల్లో ఆ మనుషుడికి పిలుపు వచ్చింది. మళ్ళీ వాని ఉద్యోగం వానికి వచ్చేసింది. కొన్ని సమయాలు ఎలా ఉంటుందంటే, నీ మాట ద్వారా అవతల వాళ్ళకు విడుదల అవుతుంది, నీకు విడుదల కాదు. బహుశా ఒక్కొక్క భార్య అంటది, అందరికీ చెబుతావు, నీ బ్రతుకేంటో నువ్వు చూసుకున్నావా? అందరికీ సాయం చేస్తున్నావు, సలహాలు ఇస్తున్నావు, నీ బ్రతుకేంటి? మన ప్రాణమే మనల్ని అడుగుతుంది, నువ్వు అందరికీ ఉపయోగపడుతున్నావు, నీకెవరైనా ఉపయోగపడుతున్నాడా? మీ ప్రాణము నలిగిపోతుంది కదా. కొంతమంది ప్రాణాలు కాలిపోతుంటాయి, సహాయము దొరకదు. అయినా ఈ దినము దేవుడు నీతో మాట్లాడుతున్నది ఏంటంటే, నీవు బాధపడిన ప్రదేశంలోనే దేవుడు 2 అంతలుగా నిన్ను దీవిస్తా ఉన్నాడు, ఆశీర్వదిస్తా ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. 1-2 సార్లు ఆ ఫైనాన్స్ కంపెనీ వాడు నన్ను కలిశాడు. నేనేం చేశానంటే, ఆయన అక్కడ ఉన్నాడు, ఆ రూట్ అక్కడ ఉంది కదా అని చెప్పి వేరే రూట్లో వెళ్తుంటే ఎవడో చెప్పాడు, ఇసాక్ గారు అలాగే వెళ్తున్నాడు అని. చెప్పటానికి సమాచారం అందించే వాళ్ళు ఉంటారు కదా. 1-2 సార్లు తప్పించుకున్నాను.
మూడోసారి గడియార స్తంభం కూడా బండి ఆపాడు. ఆపి, ఏమండి ఇది ఏంటండి బాబు, మీ గురించి నేను ఇచ్చాను. నేను అన్నాను, కంగారు పడకు, సెటిల్ చేసేద్దాం, తీసేద్దాం అంటే, మీరు మొన్న అలాగన్నారు, ఆ తర్వాత అలాగన్నారు అన్నాడు. అన్న మళ్ళీ 15 రోజులు మళ్ళీ వచ్చేసాడు. ఏమండి ఇది కరెక్ట్ కాదండి అన్నాడు. మరి ఏది కరెక్ట్ అన్నాడు. మీరు తీర్చాలన్నాడు. తొందరపడకు, నేను తీరుస్తానంటే వాడు నాకు పెద్ద పుల్లగా అయిపోయాడు, నేను గొర్రె పిల్లగా అయిపోయాడు. మింగెత్తాడేమో అన్నట్టు ఉంటుంది నాకు ఆ మాటలు. ఎప్పుడు వినలేను నేను అలాంటి మాటలు. ఏం జరిగిందో చెప్పనా, ఆ ఫైనాన్స్ కంపెనీ అతనే ఈరోజు మన తైలాభిషేకానికి వస్తున్నాడు. నేను ఎక్కడ కనపడినా, మొన్న ఇక్కడ రోడ్డు మీద జస్ట్ నడుచుకుంటూ వెళ్తుంటే వచ్చేసి రోడ్డు మీదే మోకరించేసి కాలుకు దండం పెట్టుకుంటున్నాడు. ఆ రోజు పెద్ద పులి, ఈరోజు గొర్రె పిల్ల. మనము లైన్. ఆమేన్, హల్లెలూయా. యోధా గోత్రపు సింహం. మొన్న ఆయనకి ఏదో కష్టం వచ్చింది. ఎందుకు అంత బాధపడుతున్నారని, నా కంపెనీ అంత దివాలా తీసేసిందండి అన్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు అన్నాను. నేను ఒక పొలంలో ఉంటే అక్కడికి వచ్చాను. అయ్యా, నా బిడ్డకు ఫీజు ఈరోజు కట్టకపోతే ఇంకా అవకాశం లేదండి. ఎంత కట్టాలి? ఇంత అని చెప్పాడు. 80,000 1,00,000 అడిగాడు. నేను ఇమ్మీడియట్లీగా నీ బిడ్డ ఫీజు కట్టుకొని ఇచ్చాను. నేను ఎక్కడ మాట పడ్డానో, ఎక్కడ అన్యాయంలో ఇరుక్కుపోయానో, ఎక్కడ దరిద్రం అనుభవించానో, మాటలు పడ్డానో, అక్కడనే మరలా ఆ మనుషుడికి నేను సహాయం చేసేలాగా దేవుడు నన్ను 2 అంతలుగా ఆశీర్వదించాడు. బహుశా ఈరోజు వచ్చాడో రాలేదో ఆయన. మొన్న తైలాభిషేకానికి కూడా వచ్చాడు. నేను చెప్తున్నాను వినండి, మీరు ఎవరిని ఏమనకండి, ఎప్పుడు కూడా పరిస్థితిని ద్వేషించకండి. నీ శ్రమలో నీ నీతి, నీ మనస్సాక్షి దేవుడు చూస్తున్నాడు. నిన్ను ఆయన బయటికి లేవనెత్తుతాడు. హల్లెలూయా. ఈ కలల భావం చెప్పాడు, వాడికి ఉద్యోగం వచ్చేసాడు. మళ్ళీ రెండో వాడు కల భావం చెప్పాడు. వానికి ఏం చెప్పాడంటే, ఇంక నీకు ఉద్యోగం రాదురా, రాజు నీ తల తీస్తాడన్నాడు. వాడు తల తీసేశాడు. ప్రియులరా, జైల్లో ఉన్నా, చెరలో ఉన్నా, బాధల్లో ఉన్నా కూడా దేవునికి పెద్ద పీట వేసాడు యోసేపు. ఆమేన్. మీరు శ్రమలో ఉన్నా, బాధలో ఉన్నా, దేవుడున్నాడని నమ్మేవు కదా. ఆ విశ్వాసంతోనే ఇక్కడికి వచ్చావు కదా. ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. నీవు బాధపడిన ప్రదేశంలోనే దేవుడు నిన్ను దీవించడం మొదలు పెట్టాడు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎవరెవరో పెళ్లి సంబంధాల్లోకి వెళ్ళి నీ డబ్బులే అప్పు చేసుకుని వెళ్ళి ఖర్చుపెట్టేవేమో. ఎవరెవరికో మధ్య నుండి నీ మీదకి శ్రమ వచ్చి పడిందేమో. దేవుడి దినాన్ని నీతో మాట్లాడుతున్నాడు. ఆదికాండము 41వ అధ్యాయము 52వ వచనం. యోసేపు మాట్లాడుతున్న గొప్ప మాట ఏంటంటే, నాకు బాధ కలిగిన దేశమందు. మామూలు బాధ అది. ఎలాంటి బాధ అది చెప్పాలి. బాధల్లో రకాలు ఉంటాయి. అఫీషియల్ బాధ ఉంటుంది, కొంచెం బాధలు ఉంటాయి, పెద్ద బాధ ఉంటుంది. కానీ ఇది మరీ దరిద్రమైన బాధ ఇది. ఆమేన్. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఏడవకు. నీవు బాధపడ్డావు. ఆ బాధలో తల బాదుకుంటావు. తల బద్దలాసిపోతే మంచిది, గుండాగిపోయి చచ్చిపోతే మంచిది. ఎవడైనా చనిపోయాడని తెలిసినప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి ఆ డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళినప్పుడు చూసినప్పుడు అనిపిస్తుంది, నేను నా ప్రాణం పోయి ఉంటే ఎంత బాగున్నావు. వీళ్ళందరికీ సమాధానం చెప్పలేకపోతున్నాను, చచ్చిపోతే మంచిది. నాకు జరిగిన అన్యాయానికి నేను ఇంక బతకూడదు అనుకున్నావు కదా, నిన్నెందుకు బ్రతికిస్తున్నాడో తెలుసా? ఈ నెల నుండి దేవుడు నిన్ను 2 అంతలుగా దీవించటానికి. ఈ నెల శుభప్రదమైన నెల. ఆమేన్. దీవెనకరమైన నెల. ఆమేన్. గట్టిగా ఈ మాట చదవాలని ఆశిస్తా ఉన్నాను. ఆదికాండము 41వ అధ్యాయము 52వ వచనం. ఇంతవరకు మీరు యోసేపు వాక్యం అని చదివారు. ఇప్పుడు
మీ వాక్యమని మీరు స్తుతిస్తూ చదవాలి. నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పరిచెను. ఆమేన్. ఏ అత్తగారు ఎదుట తలదించుకున్నావో అత్తగారికే నీవు ఆనిముత్యముగా ఉండబోతా ఉన్నావు. ఏ మాంగారి దగ్గర తలదించుకున్నావో, ఏ బంధువుల దగ్గర, ఏ నాయకుల దగ్గర దేవుడు నిన్ను నన్ను లేవనెత్తుతున్నాడు. ప్రియులరా, నేను ఈ వాక్యం చెప్తున్నానంటే ఈ వాక్యాన్ని నేను అనుభవించాను కనుక చెప్తున్నాను మీకు. ఇది చదివి చెప్పట్లేదు, నేర్చుకుని చెప్పట్లేదు, ఎక్స్పీరియన్స్తో మాట్లాడుతున్నాను. దేవుడు మిమ్మల్ని బాధపడిన చోట రెండంతలుగా ఆశీర్వదించబోతా ఉన్నాడు. హల్లెలూయా. అప్పుల వాళ్ళకి దాక్కుని బ్రతుకుతున్నావేమో, లేదా రోగం వచ్చి కప్పుకుని బ్రతుకుతున్నావేమో, అన్యాయం జరిగితే ఎవరికి చెప్పలేక తల ఉంచేవేమో, మరలా నిన్ను తలగా దేవుడు చేయబోతున్నాడు. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడండి. ఈరోజు బలమైన దీవెనతోటి వెళ్ళబోతున్నాం మనం అందరం. దేవుడు నిన్ను దర్శించాడు. నాకు బాధ కలిగిన ప్రదేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పరిచెను. ఈరోజు విన్నావు, మరొక రోజు నీవు సాక్ష్యం ఇవ్వబోతా ఉన్నావు. మీకు దమ్మున్న విశ్వాసం ఉంటే రెండు చేతులు పైకెత్తండి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అని చెప్పాడు ఆయన. ఎక్కడున్నవారు అక్కడ రెండు చేతులు పైకెత్తి, అయ్యా నా బాధ కలిగిన స్థలాన్ని చూసావా? నువ్వు మంచం మీద పడుకుని ఏడ్చావు కదా, అరుగు మీద కూర్చుని ఏడ్చావు, వాష్రూమ్లోకి వెళ్ళి ఎవరికి తెలియకుండా ఏడ్చావు, ప్రయాణంలో బెంగతోటి ఏడుస్తూ ప్రయాణం చేస్తున్నావు, ఏడుస్తూనే ఉద్యోగం చేస్తున్నావేమో, ఏడుస్తూనే వ్యాపారానికి వెళ్తున్నావేమో. నా బ్రతుకు ఇలాగ అయిపోయింది, నా జీవితం ఇలాగ అయిపోయింది, నాకు ఇంత అన్యాయం జరిగిందని ఏడుస్తున్నావు కదా. అక్కడే, ఆ దేశమే, ఆ ప్రదేశంలోనే, ఆ ఊరిలోనే, ఆ టౌన్లోనే, ఆ సిటీలోనే, ఆ స్ట్రీట్లోనే, ఆ జిల్లాలోనే దేవుడు నిన్ను ఎఫ్రాయిముగా ఆశీర్వదిస్తా ఉన్నాడు. రెండంతలుగా ఆశీర్వదిస్తా ఉన్నాడు. ఆయన నీ పక్షముగా ఉన్నాడు. యేసు నీ పక్షముగా ఉన్నాడు. అందరూ రెండు చేతులు పైకెత్తి నా చేయి పట్టుకోవా. అందరూ రెండు చేతులు పైకెత్తి నా పాపాలు క్షమించేసి నాతోనే మాట్లాడావు. నాకు మంచి రోజులు ఉన్నాయా? బ్రతుకు ఎలాగుంటుందో అనుకున్నాను, బిడ్డ జీవితం ఏమైపోతుందో అనుకున్నాను. నువ్వు ఉన్నావయ్యా, నువ్వు మాట్లాడేవా ఈరోజు. నిజముగా దేవుడు నీతోనే మాట్లాడాడు, నిజముగా నీతో మాట్లాడే ఉన్నాడు. నీవు బాధపడిన స్థలములోనే రెండంతలుగా అభివృద్ధి పరచబడబోతా ఉన్నావు. ఫైనాన్షియల్గా బాగుంటావు, హెల్త్ పరంగా బాగుంటావు, అనేక మందికి న్యాయాధిపతిగా ఉంటావు, అనేక మంది ఎదుట గౌరవప్రదమైన నాయకుడిగా ఉంటావు, రాజకీయ నాయకుడిగా ఉంటావు, సహాయకుడిగా ఉంటావు, వైద్యుడిగా ఉంటావు. దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. అందరూ చేతులు దించండి, నమస్కరించండి. మంచో చెడ్డో ఏం జరిగిందో జరిగింది. శ్రమల్లో పడిపోయావు కదా, బ్రతకకూడదని అనుకుంటున్నావా? నాకు జరిగిన అన్యాయం ఎవరికి జరగకూడదు, నాకు జరిగిన కీడు ఎవరికి జరగకూడదు అని ఏడుస్తున్నావు కదా. నిజంగా దేవుడు అనేవాడు ఉన్నాడా? నేనేం తప్పు చేశాను, ఇంత శిక్ష అనుభవిస్తున్నాను? నేనేం పాపం చేశాను? మేలు చేశాను, మేలు చేశాను. మేలు చేస్తే ఇంత పెద్ద కీడు నా మీద పడిందని ఏడుస్తున్నావు కదా. దేవుడు నీ శ్రమను జ్ఞాపకం చేసుకున్నాడు. బాధపడిన స్థలాన్ని పాయింట్ చేశాడు. ఎక్కడికో తీసుకెళ్ళి ఆస్వాదించడం కాదు, అక్కడే. నాకొద్దు ఈ ఊరు, నాకొద్దు ఈ పట్టణము, నాకొద్దు ఈ ఇల్లు, ఈ మనుషుల దగ్గర నేను ఉండను బాబు, నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళని అడిగావు కదా. లేదు, అక్కడే రెండంతలా
అభివృద్ధి, అక్కడే రెండంతల ఆశీర్వాదము దేవుడు నీకు అనుగ్రహిస్తా ఉన్నాడు. నువ్వు బాధపడిన చోట దీవెన, నువ్వు ఓడిపోయిన చోట దీవెన. నా పాపాలు క్షమించి యేసయ్యా, నీవు నన్ను ఆశీర్వదించి యేసయ్యా అని ప్రార్థన చేయండి. బలమైన దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. నా ఇంటికి నీ రక్షణ దయచేయి బాబు. అందరూ కూడా మీ కుడి హస్తాన్ని తలపైన పెట్టుకోండి. నన్ను ఆశీర్వదించు బాబు, నన్ను దీవించు బాబు అని అడుగు. ఎఫ్రాయిం అనగా రెండంతల అభివృద్ధి. రెండు చేతులు తలపైన పెట్టుకోండి. నన్ను రెండంతలుగా ఆశీర్వదించు. ఈరోజు నీ దాసుని ముఖాంతరములో నుండి నాతో మాట్లాడావు. నా బాధ, నా అవమానము ఎలాగ పోతుంది అనుకున్నాను, మరలా నన్ను ఆశీర్వదిస్తున్నావు. ఈరోజు నీ దాసుని ద్వారా మాట్లాడావు. నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు. నీ అభిషేకము నాకు దయచేయి, నీ అభిషేకము నాకు దయచేయి. ప్రార్థన చేయండి. యేసయ్య వెలుగు మీ చేతుల్ని తాకుతుంది. యేసయ్య వెలుగు మీ శిరస్సుల్ని తాకుతుంది. యేసు నామమును స్తుతించండి. 7 మార్లు పిలవండి, యేసు యేసు అని. 1 2 3 4 5 6 7. ఆయన నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించు. నిశ్చయముగా నీవు బాధపడిన స్థలములో దీవెన రెండంతలుగా వస్తా ఉంది. అందరం ప్రార్థనలో ఉందాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. పరిశుద్ధుడా నీకు స్తోత్రం. యేసు నీకు వందనం. అందరూ ప్రార్థన లేకిపోయిందాం. ప్రభు ఇచ్చిన వర్తమానం మనందరి జీవితాల్లో, మన బ్రతుకులు, మన కుటుంబాల్లో దేవుడు నెరవేర్చినట్లుగా ప్రార్థన చేద్దాం. మన మధ్యన దైవజనులు చంద్రశేఖర్ గారు వచ్చి మన ప్రార్థన నడిపిస్తారు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ దాసుల ద్వారా ప్రభువా, ఇస్సాగయ్య గారి ద్వారా ప్రభువా, సూటిగా తేటగా మాట్లాడినందుకే నీకు స్తోత్రాలు. ఎవరైతే భారభరితంగా వచ్చారో, ఎవరైతే ప్రభువా వేదనతో వచ్చారో, ఎవరైతే కష్టాలతో వచ్చారో, అప్పుల బాధలతో వచ్చారు నాయన, ఏ కష్టము మా ప్రభువా, ఏ కన్నీళ్లు వారి హృదయాల్లో ఉంటా ఉన్నాయో యేసయ్యా, యోసేపు బాధను చూసిన దేవా, యోసేపు కష్టాన్ని చూసిన వాడా, యోసేపు కన్నీటిని చూసిన వాడా, నీకు స్తోత్రాలు. ఈ దినం ప్రభువా ఈ బిడ్డలందరినీ ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. యోసేపు కష్టాన్ని తీర్చిన వాడు ప్రభువా, బిడ్డల యొక్క కష్టాలు మీరు తీర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. యోసేపు మా కన్నీటిని తుడిచిన వాడా, బిడ్డల యొక్క కన్నీటిని తుడవమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. బిడ్డకు వచ్చిన మా ప్రభువా నాయన, ప్రతి కష్టము, భారము, వేదన ప్రభువా నజన యేసు నామములో పౌన జ్ఞాపిస్తూ ఉన్నాం ప్రభువా. నీ దీవెన ప్రత్యేకంగా ప్రభువా ప్రకటిస్తూ ఉన్నాం ప్రభువా, నీకు స్తోత్రాలు. అయినా వారందరి జీవితాల్లో అభివృద్ధి, ఎఫ్రాయిం మా ప్రభువా రెండంతల ఆశీర్వాదాలు మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వట్టిగా వచ్చిన వారు, కష్టముతో వచ్చిన వారు, వేదనతో వచ్చిన వారు ప్రభువా, లేమితో వచ్చిన వారు, అప్పుల బాధలతో వచ్చిన వారు ప్రభువా, రెండంతల ఆశీర్వాదాలు పట్టుకుని మా ప్రభువా నిండారుగా సంతోషముగా వారి గృహాల్లో వెళ్ళటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా, నీకు స్తోత్రాలు. నిదాసు ప్రభువా ఇస్సాకయ్య గారిని దీవించండి, బలపరచండి, అభిషేకించండి ప్రభువా. నువ్వు నాయన వాడుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వేవేలకు దీవెనకరంగా ప్రభువా నిదాసుని అభిషేకించి వాడుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎవరి మీదైతే హస్తం ఉంచి ప్రార్థన చేస్తా ఉన్నాం ప్రభువా, వారికి దీవెన, స్వస్థత, మేలు, కన్నీరు తుడవమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా, నీకు స్తోత్రాలు. బిడ్డలందరూ ప్రభువా సంతోషభరితులై ఆనంద తైలముతో ప్రభు నింపబడిన వారై ప్రభువా వారి గృహాలకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. గారిని దీవించండి ఆయన, వారి కుటుంబాన్ని దీవించండి, వారి పరిచయాలు దీవించండి. శామ్యుల్ గారిని దీవించి ప్రభు వారి పరిచయం దీవించని ప్రార్థన చేస్తూ ఉన్నాం.
ఎందరైతే సహకరిస్తున్నా ప్రభు ఈ ప్రార్థనా శక్తి ప్రభు నాయన మా ప్రభు నాయన తైలాభిషేకానికి ప్రతి వారిపై నీ గాయపడిన హస్తం ఉంచి వారి కుటుంబాలు దీవించబడి స్థిరపడి మేలు పొందుకున్న వర్ధిల్లే బిడ్డలుగా చేయమని నీ కృపాక్షం దయచేయమని యోసేపును దీవించిన వాడా, అబ్రహామును దీవించిన వాడా, ఇస్సాకును దీవించిన వాడా, యాకోబును దీవించిన వాడా, స్థిరపరిచిన వాడా, బిడ్డలందరూ కూడా స్థిరపరిచి నీ మేలుతో నింపమని వారు సంతోషంగా గృహాలకు సహాయం చేయమని యేసు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుని ప్రార్థన చేస్తూ నాము తండ్రి.